భగవంతుడు లేడు అన్న వాళ్ళని, నాస్తికుల్ని నేను చాలా చాలా గౌరవం ఇస్తాను. ఇందుకు ఆ విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టను సరికదా, వాళ్ళ నిజాయితీని ఆ విషయంలో శ్లాఘిస్తాను. ఇక ఉన్నాడన్నవాడికి కూడా అంత నిజాయితీ ఉండాలి. వాడు ఉన్నాడన్న నమ్మకంతోనే బ్రతకాలి. కానీ వాళ్ళు ఇందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోక్కర్లా, ఇందులో వాళ్ళు అందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోక్కర్లా. ఉభయలు ఒకరినొకరు గౌరవించుకోవచ్చు కదా. అద్భుతమైన సందేశం ఇచ్చిన చాగంటి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నాలాంటి నాస్తికులు మరింత నిజాయితీగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి ఒక్కానిస్తూ, సినిమా రివ్యూలు చేయడంలో ఎక్కువగా నెగిటివ్స్ని ఎత్తి చూపే నేను దేవుడి సినిమా చూడటమే టైం వేస్ట్, రివ్యూ చేసి ఆస్తికుల చేత అక్షింతలు ఎందుకు వేయించుకోవాలని ఎన్ని రోజులు మహావతార్ నరసింహ జోలికి రాలేదు. చాగంటి గారి పుణ్యమా అని ఈ సినిమా సమీక్షతో పాటు ఇక ముందు కూడా నా రివ్యూల తీరే మారిపోనుందని ఖచ్చితంగా చెప్పగలను. ఇక రివ్యూలోకి వెళదాం. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం పూర్తిగా మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన కన్నడ భాష యానిమేటెడ్ పౌరాణిక యాక్షన్ చిత్రం అకార్డింగ్ టు గూగుల్ సుమారు 30 కోట్ల బడ్జెట్తో నిర్మించబడి సైలెంట్ కిల్లర్ల పలు భాషల్లోకి వెళుతూ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లతో కొనసాగుతూ ఉందంటే నిస్సందేహంగా ఇది ఒక అద్భుతమే. పైగా అందరికీ తెలిసిన కథను ఎవరికీ తెలియని యానిమేషన్ ఇమేజెస్తో ఎంతోమంది మనసులో దోచుకుందంటే ఇందులో విషయం ఉన్నట్లే కదా. సో లెట్ us see. కథ ఏంటంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు దేవతలను శత్రువులుగా భావించి రాక్షసులతో పాటు దేవతలకు కూడా రాజును కావాలనే అత్యాశతో విష్ణుమూర్తి తపస్సు చేసి ఇంటా బయట నిప్పు నీరు నింగి నేల అస్త్ర శస్త్ర నర జంతువుల నుండి మరణం రాకుండా వరం పొంది దేవతలను బానిసలు గావించి చివరికి విష్ణుమూర్తి అంతానికి ఎదురు చూస్తుంటే భక్త ప్రహ్లాదను కాపాడే నిమిత్తం నరసింహ అవతారంలో వచ్చి రాక్షసుని చంపి దేవతలకు సర్వజనులకు విముక్తి కలిగించడం కథ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్లోనే రొమాంటిక్ సింబాలిక్ షాట్తో మనల్ని కథలోకి లాకెళ్తారు. కథాంశమే రాక్షసులు వర్సెస్ దేవతలు, మధ్యలో మానవ సంబంధాలు, భూదేవి అందాలు, విష్ణుమూర్తి కోసం సోదర రాక్షసుడు హిరణ్యాక్షుడు భూదేవిని కిడ్నాప్ చేయడం, విష్ణుమూర్తి తుమ్ములో పుట్టిన వరాహం హిరణ్యాక్షకుని చంపడం, అన్న హిరణ్యకశిపుడు పగ పెంచుకోవడం, ఘోర తపస్సుతో అజేయుడిగా మారడం వరకు ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడి రాకతో కథ యాక్షన్ నుండి ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాకు మారుతుంది. శత్రుబీజం కుమారుడి రూపంలో ఇంట్లోనే ఉందని ముందు కొడుకునే చంపాలనుకోవడం, ఆ ప్రయత్నం చేసిన వారంతా ప్రహ్లాదుడి ప్రవచనాలకు రాక్షసులు కూడా ఆలోచనలో పడి వారికి తెలియకుండానే విష్ణుమూర్తి భక్తులుగా మారడం ఆస్తికులనే కాదు నాస్తికుల చేత కూడా అంతేగా అనిపిస్తుంది. 2-3 చోట్ల ఎమోషనల్గా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్లో హీరో విలన్ దేవుడు రాక్షసుడి ఫైట్ అయితే బాహుబలి బల్లాల దేవుడి పోరాటాన్ని మరిపిస్తుంది. నిజమే మరి, క్లైమాక్స్ డిజైన్కి సంవత్సర కాలం పట్టిందట. ఇక ఆఖరణ రాక్షసుడు ఓడిపోయే ముందు నేను అజేయుడిగా వరం పొందాను అంటాడు. అవును, దేవుళ్ళు మాట తప్పకూడదు కదా, దానికి సంజాయిషి ఇస్తాడు. ఇంటా బయట కాకుండా గడప మీద, కింద పైన కాకుండా తొడల మీద, నరుడు జంతువు కాకుండా కలిపి నరసింహగా అస్త్రశస్త్రాలు వాడకుండా తన వేళ్ళు గోర్లతో చీల్చి జస్టిఫై చేస్తాడు. ఇది సినిమా. ఇక లోపాలంటారా, వెరీ సింపుల్. వేర్ ఈజ్ లాజిక్? ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఆయనే సాల్వ్ చేయడం. దేవుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా? ఎనీవే, నేను రివ్యూ స్టార్ట్ చేసిన ఈ 3 నెలల్లో నేను మెచ్చిన సినిమాల్లో ఇదే ముందుంటుంది. ఇప్పుడు వస్తున్న తలతిక్క మల్టీ స్టారర్ల కథను మింగే గ్రాఫిక్స్, డ్రగ్స్, గన్స్, వైలెన్స్, హార్ట్లెస్ క్రియేటర్ సినిమాల కన్నా చాలా 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 బెటర్ సినిమా ఈ మహావతార్ నరసింహ. సకుటుంబ సపరివారంతో చూసి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా సమీక్ష నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వి విల్ మీట్ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.